అందరికీ నమస్కారం అండి. నేను మీ దీపిక. అందరు బాగున్నారా అండి? ఈరోజు నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అదేంటంటే వంకాయ బాత్, అంటే వాంగీ బాత్. అంటే కన్నడలో ఇది కన్నడ వాళ్ళు వాంగీ బాత్ అంటారు. మన ఇండియన్స్, మన ఆంధ్ర వాళ్ళు అయితే ఇది వంకాయ బాత్ అంటారు. దీన్ని మనం తయారు చేసుకునే విధానం వచ్చేసి ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ఒక 4 సైజు వంకాయ, పెద్ద సైజు వంకాయలు తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, ఎండుమిర్చి, అవన్నీ మనం ఫస్ట్ ఎండుమిర్చి వేసి, ఉల్లిపాయలు వేసి, ఆవాలు, జీలకర్ర పోపు ఇలాగా పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయలు ఎర్రగా వేయించిన తర్వాత వంకాయ వేయాలి. వంకాయ వేసిన తర్వాత మనం బాగా మగ్గనించాలండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మగ్గనిచ్చి తర్వాత సాల్ట్ వేసి మగ్గనించాలండి. మగ్గనించినాక ఒక 15 మినిట్స్ అయ్యాక ఇలాగ అవుతుంది. తర్వాత చూడండి ఇలాగ అవుతుంది. ఇలా మనమంతా ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము చింతపండు పులుసు ఉంది కదా, ఈ చింతపండు పులుసుని యాడ్ చేయాలండి. చింతపండు పులుసుని యాడ్ చేసిన తర్వాత మనం 15 మినిట్స్ అలాగా వేయించుకోవాలండి. ఇలా చింతపండు పులుసు కానీ వేస్తున్నాను. ఇలా వేయించాలండి. ఇలా వేయించుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇది కర్ణాటక స్టైల్ వంట అండి. ఇది వాంగీ బాత్. అంటే మనకు మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, మనం ఎప్పుడు పులుసు అన్నము చింతపండు పులుసుతో చేసుకుంటాం కదా, అలాగ లేకుండా ఇలా వంకాయ బాత్ అంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. ఇలా దీన్ని 15 మినిట్స్ ఇలా వేయించుకోవాలండి. అంతా మనము చింతపండు పులుసు మనకు పట్టే వరకు దాన్ని వేయించాలి. దాన్ని బాగా పట్టిన తర్వాత టేస్ట్ బాగుంటుంది చూడండి. ఇప్పుడు దీంట్లోకి ఒక్కొక్కటి వేయాలండి. వేయించుకున్న శనగకాయ, అంటే వేరుశనగ విత్తనాలు, కొబ్బరి పౌడరు, తర్వాత వాంగీబాత్ పౌడర్ అండి. వాంగీబాత్ పౌడర్ అంటే చూడండి, చూపిస్తాను నేను. ఇలా ఉంటుంది వాంగీబాత్ పౌడర్. ఇది ఎక్కడైనా మనకు షాపింగ్, ఇక్కడ మనకు ఉంటుందండి, ఎక్కడైనా కానీ అవైలబుల్లో ఉంటుందండి. మనకు షాప్స్లో అయినా దొరుకుతుంది. చూడండి ఇలా ఉంటుంది. వాంగీబాత్ మసాలా కానీ మనం తయారు చేసుకోవచ్చు. అవి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది మసాలా పౌడర్. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కానీ ఇచ్చారు చూడండి వెనకాల. చూడండి ఇంగ్రీడియంట్స్ కానీ ఇచ్చారు. వేడి నూనె వేయండి అంట. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఇవన్నీ వేసుకొని మనము చూడండి ఇక్కడ ఇచ్చారు ఇంగ్రీడియంట్స్ కానీ. ఇక్కడ వాళ్ళు ఇవన్నీ ఇచ్చారు చూడండి. ఇలా ఉంటుందండి వాంగీబాత్ పౌడర్. చాలా సూపర్గా ఉంటుందండి. చాలా మనకు పులుసు అన్నం దానికన్నా ఇదంతా వేయించుకున్నాక పౌడర్ ఇవన్నీ వేసుకున్నాం కదా, మనము వేరుశనగ విత్తనాలు వేయించుకొని పక్కకు తీసుకొని తర్వాత ఈ వాంగీబాత్ పౌడర్, కొబ్బరి పౌడర్ ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ కర్ణాటక స్పెషల్, అంటే కర్ణాటకలో ఎక్కువ చేసుకుంటారు వాళ్ళు. మనం ఆంధ్ర వాళ్ళు కానీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తర్వాత చింతపండు పులుసు వేసినామంటే మనం టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆ పౌడర్ యాడ్ చేసినట్లయితే. ఇంకొక రోజు పౌడర్ కానీ ఎలా తయారు చేయాలి నేను ఇంకొక వీడియో చేస్తానండి. ఇలా నోరు నుంచి వేడిగా మనకు అంటే మనకు కూరలు అవసరం లేదు. ఇలాగ మనము తినేయచ్చు. మామూలుగానే పెరుగు పచ్చడితో తినేయచ్చు. రైతా అంటారు కదా, దాంతో అయినా తినేయచ్చు. లేకపోతే ఒట్టన్నమైనా మామూలు మిక్స్ చేసాం కాబట్టి పిల్లలకు లంచ్ బాక్స్ అయినా కానీ, మన 18 పూట టిఫిన్స్కి అయినా కానీ చాలా బాగుంటుందండి. పులుసు అన్నం లేకుండా ఇట్లా వెరైటీగా చేసుకొని చూడండి, చాలా బాగుంటాయి. ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి ఒక 10 మినిట్స్. అంటే బాగా పట్టాలి కదా అంతా మొత్తం. చెప్తా టైం ఉంది. ఇలా ఉందండి వాంగీబాత్ పౌడర్. చాలా బాగుంటుందండి. ఇలా తయారు చేసే విధానంగా చెప్పారు చూడండి. ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ నూనె వేడి చేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు ఇవన్నీ నేను వేసానండి. 1/2 టీ స్పూన్ జీడిపప్పు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి మనం ఏం చేయాలంటే పచ్చి కొబ్బరిని కలపాలండి. అంటే మన తర్వాత 3 కప్పుల వంకాయల ముక్కలు తీసుకోవాలంట. ఒక చిటికెడు పసుపు అంట. తర్వాత ఇవన్నీ మీరు ఇక్కడ ఇచ్చారండి. రూల్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇచ్చారు. చింతపండు గుజ్జు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే మనకు దానివల్ల అది ఊరడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని
ఏదైనా ఒక మనం కూరగాయలు అవసరం లేదు, మనకు రైతాతనంగా తినొచ్చు. కానీ ఏమైనా కూరలు ఉన్నా కానీ కూరలు వేసుకుని తినొచ్చు. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇంతే అండి. చాలా చాలా రుచికరమైన వాంగీబాత్ పౌడర్తో మనం చేసిన వంట చాలా బాగుంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూడండి, ఇలా ఉంటుందండి. వంకాయలు చెప్పాను. మరి ఇంకొకసారి ఇంగ్రీడియంట్స్ చెప్పాలండి. ఫస్ట్ ఆయిల్ వేడి చేసిన తర్వాత మనకు శనక్కాయ విత్తనాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకోవాలండి. తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అది వేయించిన తర్వాత వంకాయలు వేసి వంకాయని ఒక 15 మినిట్స్ మనం అలాగే సాల్ట్ వేసి మనము వేయించుకొని మగ్గరించుకోవాలండి. ఆ తర్వాత మనము చింతపండు పులుసు వేయాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము మొత్తము వాంగీబాత్ మసాలా పౌడరు, కొబ్బరి పౌడరు, శనక్కాయ విత్తనాలు, ఇంకేమైనా మనకు జీడిపప్పు అలాంటివి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ మనకు టిఫిన్కి అయినా కానీ రాత్రిపూట మిగిలిపోయిన అన్నంతో అయినా కానీ మనం చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇలాగ సర్వ్ చేసుకోవచ్చు. రైతాతో తినచ్చు. ఇలా ఉంటుంది. చాలా చాలా రుచికరంగా ఉంటుందండి. ఇవంతా ఇంగ్రీడియంట్స్ మీరు కానీ ఫాలో అయ్యి బాగా చేసుకోండి. బాగా కుదురుతుందండి. చూడండి, ఇక్కడ లంచ్కి కానీ చేసుకోవచ్చు మనం, లేకపోతే టిఫిన్స్ కానీ చేసుకోవచ్చు, లేకపోతే మనకు రాత్రిపోతే మిగిలిపోయిన అన్నంతో కానీ చేసుకోవచ్చు. చాలా చాలా మంది ఎప్పుడు లేకుండా ఇట్లా వెరైటీగా, చాలా టేస్టీగా, చాలా పుల్లగా, చాలా కారంగా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని వాళ్ళు దాంట్లో మొత్తం ఇచ్చారండి. ఇంగ్రీడియంట్స్ అంటే ఇంకొక రోజు పొడి నేను ఎలా తయారు చేస్తా చూపిస్తాను. ఇవి శనగపప్పు, ఉద్దిపప్పు అవన్నీ వేసి చేస్తారండి. దాన్ని చెక్క అవన్నీ వేసి అది పౌడర్లాగా తయారు చేసి దీంట్లోకి వేస్తారండి. ఉద్దిపప్పు, శనగపప్పు, చెక్క, యాలకులు, తర్వాత మిరియాలు అవంతా వేసి పౌడర్ కొట్టి, కారం పొడి ఇవంతా వేసి మనకు డబ్బాలను నిల్వ చేసుకోవచ్చు. ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చు. ఇది మేము ఎంటీఆర్ వాంగీబాత్ పౌడర్ బ్రాండ్ తీసుకున్నాను అండి. మసాలాని చాలా చాలా బాగుంది. చాలా సూపర్ టేస్ట్ అండి. ఇప్పటికి చాలాసార్లు చేసాం మేము. ఇట్లా మనం కడుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం రైస్ ఉడికించేదానికన్నా ఇలాగ మనము చేసిన రైస్తో మనము తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఓకే అండి. మీరు కానీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఓకే అండి. వేడివేడిగా మనకు వాంగీబాత్ రెడీ అండి. ఓకే అండి. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ దీపిక ఉంటానండి.